కొంతమంది క్రూర మృగాలతో అప్పుడప్పుడు ఆడుకుందామని చూస్తూ ఉంటారు. కానీ క్రూర మృగాలతో ఆటలాడుకుంటే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఆ భారీ మూల్యం ఎంత ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. మరియు క్రూర మృగాలతో ఆడుకునేటప్పుడు జరిగిన కొన్ని విషాదకరమైన ఇన్సిడెంట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా మరొక విషయం, ఇందులో ఉన్న వీడియోలన్నీ దురదృష్టవశాత్తు జంతువుల ద్వారా అటాక్ చేయబడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి కెమెరాకి చిక్కిన వీడియోలు. దయచేసి క్రూర మృగాలతో ఇలాంటివి చేయొద్దు. ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, జూ పార్క్, ఫారెస్ట్ ఆర్ ఎనీవేర్. నెంబర్ 1, ఇక్కడ కనపడుతున్న వ్యక్తి సముద్రంలో ఫిషింగ్ చేయడానికి వెళ్ళాడు. అతను సముద్రంలో గేలం వేసినప్పుడు అతనికి ఒక షార్క్ పిల్ల దొరికింది. అతను ఆ షార్క్ పిల్లని చేత్తో పట్టుకొని కెమెరాకు చూపిస్తున్నాడు. చేతిలో షార్క్ చేపని అంత ధైర్యంగా పట్టుకున్నాడు. కానీ షార్క్ చేపలు అనేవి చాలా కోపిష్టి స్వభావానికి చెందినవి. వాటి కోపం వస్తే ఏం చేస్తాయో వాటికే తెలియదు. సడన్ గా ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరికి తెలియదు. ఈ వ్యక్తికి కూడా అటువంటిదే జరిగింది. ఇతను షార్క్ చేపని చేతిలో పట్టుకున్నప్పుడు అది అతని యొక్క భుజాన్ని కొరికేసింది. వెంటనే అతనికి రక్తం రావడం కూడా మొదలైంది. నెంబర్ 2, ఇక్కడ కనబడుతున్న ఫోటోగ్రాఫర్ ఓ కొలం దగ్గర ముసలిని ఫోటో తీయడానికి వెళ్ళాడు. ఎంతసేపటికి ముసలి రాకపోవడంతో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే సడన్ గా ఒక ముసలి అతని దగ్గరికి వచ్చింది. వెంటనే అతన్ని కాలువలోకి లాక్కెళ్ళిపోదాం అనుకుంది. వెంటనే అక్కడ ఉన్న ప్రజలు అతని వైపు కేకలు వేయగా అతను ఆ ముసలిని చూసి దూరంగా పారిపోయాడు. అతను ఒక 2 సెకండ్లు లేట్ చేసినా గానీ ముసలి అతన్ని నీటిలోకి లాక్కెళ్ళిపోయేది. మరి ఆ వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 3, కొంతమంది కుర్రవాళ్ళు అడవిలో సైక్లింగ్ చేస్తున్నారు. అడవిలో క్రూర మృగాలు నివసిస్తాయని తెలిసి కూడా వారు సైక్లింగ్ చేయడానికి తమ యొక్క హెల్మెట్లకి కెమెరాలు తగిలించుకొని అడవిలో సైక్లింగ్ చేస్తున్నారు. అప్పుడే అడవిలో ఉన్న చెట్ల మధ్యలోంచి ఒక పెద్ద అడవి దుప్పి పరిగెత్తుకుంటూ వచ్చి సైకిల్ తొక్కుతున్న వారి మీద అటాక్ చేసింది. అది చూడడానికి దుప్పిలో కూడా లేదు, దున్నపోతులో ఉంది. కానీ అదృష్టవశాత్తు దుప్పి జాతికి చెందింది కాబట్టి పెద్దగా పొగరుండదు, కాబట్టి అటాక్ చేసే గుణం పెద్దగా ఉండదు. కాబట్టి సైక్లిస్ట్ ని ఒక్కసారి అటాక్ చేసి మళ్ళీ తిరిగి భయపడి అడవిలోకి వెళ్ళిపోయింది. నెంబర్ 4, ఈ ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. కొంతమంది సముద్రం మధ్యలో స్విమ్మింగ్ చేద్దామని వెళ్లారు. కానీ సడన్ గా ఒక పెద్ద టైగర్ షార్క్ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చేసింది. మరియు ఆ టైగర్ షార్క్ అతని మీద అటాక్ చేద్దామని కూడా వెళ్ళింది. సడన్ గా షార్క్ అతని వద్దకు వస్తుందని తెలుసుకున్న ఆ యువకుడు పక్షుల యొక్క పంజరంతో ఆ షార్క్ ని తరిమాడు. వీలైనంత తొందరగా అతను ఆ బోట్ లోకి ఎక్కేశాడు. ఒకవేళ అతను ఆ బోట్ లోకి ఎక్కడం ఒక 10 సెకండ్లు లేట్ అయినా గానీ ఆ షార్క్ అతన్ని తినేసేది. మరి చూసారు కదా, ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? క్రూర జంతువులతో ఎప్పుడు ఆడుకోవద్దు అనిపిస్తుంది. అందుకే యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ సింహాల్ని దూరంగా చూస్తే చూడండి, ఫోటో దిగితే దిగండి, కానీ సింహంతో ఆడుకుంటే మాత్రం వీళ్ళ పరిస్థితి వచ్చేస్తుందని ఆనాడే చెప్పాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.